మమతా దీది వెస్ట్ బెంగాల్ సీఎంగా ఓడిపోతే ఏంటి? నువ్వు భయపడకు, ఓటమిని అంగీకరించకు. వెస్ట్ బెంగాల్ని వేరే దేశంగా ప్రకటించు, ఢిల్లీ మీద యుద్ధం ప్రకటించు. బంగ్లాదేశ్ నుండి 170 మిలియన్ అబ్దుల్స్ అంటే 17 కోట్ల అబ్దుల్లాలందరూ నీకోసం యుద్ధం చేస్తారు. జమియత్ లీడర్ మొహమ్మద్ నురుల్ హుడా వీడియో చేసి మరీ ఇన్వైట్ చేశాడు మమతాని. ఎవడి దేశాన్ని, ఎవడి రాష్ట్రాన్ని ఎవడురా తీసుకునేది? పాకిస్తాన్ నుండి విడిపోవడానికి ఆనాడు భారత ఆర్మీ కావాల్సి వచ్చింది మీకు. భారత ఆర్మీ అన్నలు ఫైట్ చేస్తే కానీ దిక్కులేదు మీకు. మీలాంటి దరిద్రుల కోసం భారత ఆర్మీ అన్నల ప్రాణాలు పొట్టన పెట్టుకుంది ఇందిరా ఖాన్ ఆ రోజు. ఇప్పుడు ఉన్నది దేశభక్తుడు మోడీ. దమ్ముందా? చేయండ్రా యుద్ధం, ప్రకటించండ్రా దమ్ముంటే. బంగ్లాదేశ్ని భారత్లో కలుపుకుంటాం. హే దమ్. హలో లెఫ్ట్ లిబరల్లు, కాంగ్రెస్ చెంచాలు, హలో హలో హలో, వినపడుతుందా? ఇన్ని రోజులు ఎందుకు బంగ్లాదేశీ స్టేట్మెంట్స్ చేయలేదు? ఎందుకంటే అప్పుడు బంగ్లాదేశీ అబ్దుల్స్ కంట్రోల్లోనే మమతా బేగం ఉంది కాబట్టి, వెస్ట్ బెంగాల్ ఉంది కాబట్టి. ఇప్పుడు లేకుండా పోయింది, జాతీయవాద ప్రభుత్వం వచ్చింది కాబట్టి యుద్ధం ప్రకటించమంటున్నారు. బంగ్లాదేశ్కి మండితే ఓకే, కానీ ఇక్కడ కాంగ్రెస్ చెంచాల నికృష్ట సంతకి ఎందుకు కడుపు మండుతుంది? ఒకసారి మీ డిఎన్ఏ చెక్ చేయించుకోండి. మీ ఇంట్లో వాళ్ళు ఆల్రెడీ హలాలా కట్ మిర్చి అయిపోయారేమో చూసుకోండి.